నమస్కారం హెచ్వి వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించడమే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమన్న శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్। తెనాలి పట్టణ పరిశుభ్రతకు సుందరీకరణకు ప్రజలు సహకరించాలి। తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక। అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్। తెనాలి పట్టణ పరిశుభ్రతకు సుందరీకరణకు తెనాలి పురపాలక సంఘం చేపట్టే చర్యలకు తెనాలి పట్టణ ప్రజలు తమ తోడ్పాటును సహకారాన్ని అందజేయాలని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు। తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక బుధవారం తెనాలి చర్చిపేటలోని 29వ వార్డులో పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు। వార్డులోని సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు। అనంతరం తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ 29వ వార్డులో ప్రధానంగా శానిటేషన్ సమస్యను గుర్తించడం జరిగిందని, త్వరితగతిన ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు। పురపాలక సంఘ పరిధిలోని ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు। వ్యర్థ పదార్థాలను, ప్లాస్టిక్ వస్తువులను కాలువలో పడివేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని చైర్పర్సన్ రాధిక తెలిపారు। అన్ని వార్డులు 40 వార్డులు పర్యటించడం జరుగుతుంది। అందులో భాగంగా ఈరోజు 29వ వార్డుకి వచ్చాము। అలానే ఈ వార్డుకి వచ్చేసరికి మురుగు సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది। అలానే శానిటేషన్ కూడా కొంచెం లోపంగా కనబడుతుంది। అలానే ఖాళీ స్థలాలు ఉండేవాళ్ళు వాటర్లో నిలిచిపోయి పక్కన వాళ్ళు చెప్పడం జరిగింది, దానిలో దోమలు పురుగులు వస్తున్నాయండి, దాన్ని పరిష్కారం చేయమని చెప్పడం జరిగింది। అందులో భాగంగా వాళ్ళకి ఎవరు ఏంటని తెలుసుకొని వాళ్ళకి నోటీస్ జారీ చేయాలని చెప్పడం జరిగింది। ఈ రోజున నేను మా మున్సిపల్ సిబ్బంది కలిసి రావడం జరిగింది। అలానే ఈ వార్డులో సమస్యల ఈ డ్రైనేజీ వచ్చేసరికి కలవట్ల దగ్గర వాటర్ ఆగిపోవటాన పారుదల లేక ఎక్కువ దోమల సమస్య ఎక్కువగా ఉందని ప్రజలు కూడా చెప్పడం జరిగింది। రాబోయే రోజుల్లో తప్పకుండా పరిష్కరిస్తామని ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడిపోయిన రమేష్, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, మున్సిపల్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు। అలాగే ఈరోజు మన వార్డుకి మన 29వ వార్డుకి మన మున్సిపల్ చైర్పర్సన్ గారు వచ్చారని ఆల్రెడీ మనం ఇంత పొద్దున్నుంచి మేడం గారు తిరుగుతున్నారు ప్రతి ఏరియా కూడా। అలాగే ఈ మురుగు సమస్య కూడా మేడం గారి దృష్టికి తీసుకొచ్చాము। ఆ కలవర్ట్లు కూడా డౌన్లో ఉన్నాయంటే అవి కూడా సరి చేపిస్తూ ఉన్నారు। ఇలాగే ఇక్కడ ఖాళీగా ఉన్న ప్లేసుల్లో వాటర్ నిలబడి దోమలు వాటితో బాగా ఇబ్బంది అవుతుందని పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కంప్లైంట్ చేయటం మూలన అవి కూడా వాళ్ళ స్థలాలు ఎవరో తెలుసుకొని వాళ్ళకు నోటీసులు ఇవ్వమని చెప్పారు మేడం గారు। ఇక్కడ సుల్తానాబాద్లో ఉన్న ఈ కలవర్టు సమస్య కానీ, ఈ మురుగు వాటర్ సమస్య కానీ, ఈ కాలువలు కానీ ఇవన్నీ చేపిస్తానని మేడం గారు హామీ ఇచ్చారు। ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు। బుధవారం తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి స్పోర్ట్స్ కిట్లను స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులకు, సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా అందజేశారు। ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు। ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ఉత్సాహవంతులైన క్రీడాకారులను భాగస్వామ్యం చేసేలా సచివాలయ సిబ్బంది తమ తోడ్పాటును అందించాలని కోరారు। ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అంటే మనందరం ప్రోగ్రామ్ అని భావించినప్పుడే మనం అది సక్సెస్ చేయగలుగుతాం। సో దీన్ని సక్సెస్ చేయడం అంటే మన పిల్లలందరినీ ఇన్వాల్వ్ చేయడం। సో ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా ఏంటి అంటే ఏదో ప్రభుత్వ కార్యక్రమం లాగా చేయాలి। ప్రభుత్వం ఎవరైతే గ్రామీణ వాతావరణంలో కానీ పట్టణ వాతావరణంలో కానీ ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే దాంట్లో ప్రభుత్వ భాగస్వామ్యం, ప్రభుత్వం ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే భాగంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక 50 రోజులు ఈ కార్యక్రమాన్ని చేయాలని మంచి లక్ష్యంతో తీసుకొచ్చిన కార్యక్రమం। సో అందుకే ప్రైజ్ మనీ కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తాం భారీ ఎత్తున। ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది।
సో డెఫినెట్గా ఇది పార్టిసిపేషన్ కూడా బాగుంటుంది. మరి ముఖ్యంగా మీ అందరి సహకారంతో మన నియోజకవర్గంలో ఈ ఆడుదాం ఆంధ్ర ఈవెంట్ని బాగా చేయాలని, బాగా సక్సెస్ చేయాలని మీ అందరూ దానికి సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను. మీకు అక్కడ గ్రౌండ్స్ సంబంధించి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా కమిషనర్ దృష్టికి తీసుకురండి. ఏదైనా ఉంటే మేము కూడా కలెక్ట్ చేసి అక్కడ ఇబ్బంది లేకుండా మేము సరి చేస్తాం. సో మీ అందరూ మరొకసారి మేమందరం కలిసి అడుగుతుంది మీ భాగస్వామ్యాన్ని బాగా ఇంట్రెస్ట్ చేయండి. డెఫినెట్గా ఈ ఈవెంట్ మన నియోజకవర్గంలో సక్సెస్ అయ్యేదానికి మీ అందరితో పాటు మేము కోరుకుంటూ చాలా తీసుకుంటాం. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ ఎం జశ్వంతరావు, ఎంఈఓ డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి, దుబాయ్ బాబు, ఆవుల కోటయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడిపోయిన రమేష్, అఖిదాస్ కిరణ్ కుమార్, బుర్రెల దుర్గాప్రసాద్, పలువురు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి బోస్ రోడ్లోని శ్రీ నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాల యందు కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసర్వి మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంతుల ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలను బుధవారం నిర్వహించారు. బాలుర విభాగంలో లాంగ్ జంప్, హై జంప్, వాలీబాల్, ఖోఖో పోటీలు, బాలికలకు ఖోఖో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ షబీనా ముఖ్య అతిథిగా పాల్గొనగా కళాశాల ప్రిన్సిపాల్ వి శేషగిరిరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న షబీనా మాట్లాడుతూ నేటి యువకులు ప్రాణం లేని ఫోన్తో ఎక్కువసేపు గడుపుతూ తమ ప్రాణదాత అయిన అమ్మను అశ్రద్ధ చేస్తున్నారని, అమ్మతో ఆనందం గడుపుతూ శ్రద్ధగా చదువుకుంటూ ఏదో ఒక క్రీడలు రాణించాలని సూచించారు. మేనేజింగ్ డైరెక్టర్ దాసర్వి మురళీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడా కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు జట్టు శక్తి, నాయకత్వం, జవాబుదారీతనం, సహనం, ఆత్మవిశ్వాసం వంటి జీవన నైపుణ్యాలు లభిస్తాయని అన్నారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్కి స్పోర్ట్స్ మీట్ జరుగుతుందండి. సో ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా వరల్డ్ ఛాంపియన్, పవర్ లిఫ్టింగ్లో వరల్డ్ ఛాంపియన్ అయిన మీ షబీనా గారు వచ్చి ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేశారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్ పర్టికులర్ అకేషన్ ఇన్ అవర్ కాలేజ్. సో ఈరోజు ఏంటంటే స్టూడెంట్స్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఓన్లీ అకాడమిక్స్, మార్క్స్ దీని మీదే కాన్సన్ట్రేట్ అయిపోయి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. సో అట్లా వాళ్ళకి ఆ స్ట్రెస్ నుంచి కొంత రిలీఫ్ ఉండటం కోసం మనం ఈ స్పోర్ట్స్ మీట్ అనేది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ ఇయర్ ఇలా షబీనా గారు వచ్చి స్టూడెంట్స్ని మోటివేట్ చేయటము, అండ్ షీ ఈజ్ ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు సే దట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ లైఫ్. ఏదైనా మనం గట్టిగా కాన్ఫిడెంట్గా కోరుకుంటే ఏదైనా చేయగలం అని చెప్పి ఆవిడ ఒక ఎగ్జాంపుల్గా ఇవాళ స్టూడెంట్స్ ముందు నిలబడటము, ఆవిడని ఆదర్శంగా తీసుకొని మన స్టూడెంట్స్ కూడా ఇంకా ఫ్యూచర్లో మంచి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ తోటి ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ చాలా మంది క్రీడలను పాఠశాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారని, కళాశాల స్థాయిలో కూడా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ సందర్భంగా పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ షబీనాను నెహ్రూ నికేతన్ యాజమాన్యం దుశ్శాలువా, జ్ఞాపిక, పూలమాలతో పాటు 10,000 రూపాయల నగదును అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ వ్యవస్థాపకులు డి ప్రకాశ్రావు, బాలబాలికలు, అధ్యాపకులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో మేము ఎప్పుడు కూడా నెహ్రూ నికేతన్లో అకాడమిక్స్ ఎంత ఇంపార్టెంటో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెంట్ అని బిలీవ్ చేస్తూ వచ్చాం. దానివల్లనే మేము దాని గురించి మేము చాలా స్పోర్ట్స్ కండక్ట్ చేయటం, చాలా యాక్టివిటీస్, సింగింగ్ కాంపిటీషన్స్, డాన్సింగ్ కాంపిటీషన్స్, పెయింటింగ్ కాంపిటీషన్స్, ఇలా చాలా పిల్లలకి మేము కండక్ట్ చేస్తూ వచ్చాం. ఈ రోజుల్లో మీరు చూస్తే ఇప్పుడు జూనియర్ 10th వరకే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనే ఒక ఎజంప్షన్లో ఉంటారు. ఇంటర్మీడియట్ నుంచి స్పోర్ట్స్ అక్కర్లేదు అనుకుంటారు. బట్ స్పోర్ట్స్ ఈజ్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎవ్రీబడీ షుడ్ అండర్స్టాండ్ దట్. ఎందుకంటే స్పోర్ట్స్ వల్ల మన మైండ్ రిలాక్స్ అవుతుంది, మన బాడీ రిలాక్స్ అవుతుంది. సో ఫిజికల్గా, మెంటల్గా మనం అలర్ట్గా ఉంటేనే రేపొద్దున మనం అకాడమిక్స్గా కానీ ఏదైనా సాధించాలంటే లైఫ్లో ఫిజికల్ అలర్ట్నెస్ మెంటల్ అలర్ట్నెస్ ఎంత ముఖ్యమో ఫిజికల్ అలర్ట్నెస్ కూడా అంతే ముఖ్యం. సో అందుకని మేము ఈ స్పోర్ట్స్ లాంటి ఒక ఈవెంట్, స్పోర్ట్స్ డే లాంటి ఒక ఈవెంట్ మా జూనియర్ కాలేజ్లో ఇవాళ కండక్ట్ చేశాము. దానికి చీఫ్ గెస్ట్గా షేక్ షబీనా అని చెప్పి మన తెనాలి అమ్మాయి వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళి పవర్ లిఫ్టింగ్లో ఎన్నో మెడల్స్ సాధించి వచ్చారు. ఆ అమ్మాయిని మేము ఇవాళ గెస్ట్గా పిలిచి పిల్లల్ని మోటివేట్ చేయటం జరిగింది. అలాగే ఆ అమ్మాయికి
మేము ఆ అమ్మాయిని మోటివేట్ చేయడానికి అని చెప్పి షేక్ సబీనాకి మేము ఇవాళ 10,000 రూపీస్ క్యాష్ అవార్డ్ని కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. అర్హతే ప్రామాణికంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెనాలి శాసనసభ్యులు అన్నాబుత్తిన శివకుమార్ మంగళవారం రాత్రి తెనాలి ఐతానగర్లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 40వ వార్డు ఐతానగర్లో సచివాలయం నుండి మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. తెనాలి పురపాలక వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్తోట శ్యామ్ దంపతుల ఆధ్వర్యంలో వార్డు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని తెనాలి శాసనసభ్యులు అన్నాబుత్తిన శివకుమార్ కు ఘన స్వాగతం పలికారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని గురించి తెలియజేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబుత్తిన శివకుమార్ మాట్లాడుతూ పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సంక్షేమ పథకాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. వాటిని ఉపయోగించుకున్న ఎంతో మంది మహిళలు తమ ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తెనాలి పట్టణంలో ఇప్పటి వరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వచ్చిన 8 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఐతానగర్ తన సొంత ప్రాంతమని, ఇక్కడ ప్రజలు తన సొంత బిడ్డగా భావించి హక్కును చేర్చుకుంటారని అన్నారు. 40వ వార్డు ప్రజలు తెలియజేసిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. ఈ వార్డులో ఇప్పటి వరకు 17 కోట్ల 16 లక్షల సంక్షేమ పథకాలను అందించినట్టు తెలిపారు. గడప గడపలో మాకు సమస్యలు వచ్చినాయో ఆ సమస్యల్ని ఏ మేరకు నెరవేర్చినాయి, ఆ సమస్యల్ని అక్కడ కాలువలు కానీ డ్రైన్స్ కానీ పబ్లిక్ చెప్పినటిని సుమారు ఒక్కొక్క వార్డులో 2 నుంచి 3 అవర్స్ అక్కడే ఉండి ఆ స్కిల్ కానీ ఇంకేదన్నా ఉంటే అక్కడ ఆ పని చేపించే విధంగా, అంటే ఎక్కడక్కడ ఏదైతే వర్క్ సంబంధించి అక్కడ జరుగుతూ ఉందో లేదో ప్రజల నుంచి ఫిర్యాదు వచ్చిందో దాన్ని కేవలం అధ్యయనం చేయటం కాకుండా ఆ వర్క్ని కంప్లీట్గా అయ్యే వరకు అక్కడే ఉండి చేసే విధంగా చేయటం కూడా చాలా సంతోషపడతా ఉన్నాం. ఇదంతా ఏంటి అంటే ఇప్పుడు మేమందరం మా టీము ప్రజాప్రతినిధులకు మేమందరం ఏం కోరుకుంటున్నామంటే ఈ మున్సిపాలిటీని, ఈ నియోజకవర్గాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇంకా మన ప్రజలకి మెరుగ్గా ఏ రకంగా చేయాలి అనేది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఆ వార్డు సంబంధించి ఆ మౌలిక సదుపాయాల్లో డెఫినెట్గా ఈరోజు గడప గడపకి నేను తిరిగిన ప్రతి సచివాలయంలో నేను నిన్నే చెప్పాను, సుమారు 8 కోట్ల రూపాయల వర్కులు ఆల్రెడీ ఫినిష్ అయిపోయే స్థాయిలో ఉంది. ప్లస్ రేపు 15th ఫైనాన్స్లో కూడా ప్రతి వార్డులో ఎక్కడైతే నీడ్ ఉందో అవి పెడతా ఉన్నాం. ఇప్పుడు కాలువల్ని రోడ్స్ని ఆన్ అండ్ యావరేజ్ ప్రతి వార్డులో ఈరోజు రోడ్స్ని ఫిల్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే చిన్న చిన్న గడప గడపలో ఇప్పుడు మా చెప్పారో ఈ ప్రజలు చెప్పిన ప్రతి దాన్ని ప్రయారిటీ ఇచ్చి చేస్తాం. ఈరోజు 40వ వార్డులో కూడా ఇక్కడ ఉన్న నా అక్క చెల్లెళ్ళందరికీ ఈరోజు నన్ను ఎంత ప్రేమతో అయితే అయ్యా, ఎందుకంటే వీళ్ళందరికీ నన్ను శివకుమార్ కన్నా మా సచిన్ అబ్బాయి అని పిలుచుకునే చనువున్న వ్యక్తులు. ఈరోజు నాకేమైతే మీరు చెప్పారో ఆ చెప్పిన ప్రతి దాన్ని రాబోయే రోజుల్లో నెరవేర్చే విధంగా చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మనోజ్ ప్రభాకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి పట్టణ క్లస్టర్ 2 అధ్యక్షులు షేక్ దుబాయ్ బాబు, కౌన్సిలర్లు యాతాటి అనిల్, పేరం సంజీవ్ రెడ్డి, తాడిపోయిన రామయ్య, ఆవుల కోటయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు కొమ్ము రాయల్, 40వ వార్డు నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెనాలి ఆర్టీసీ డిపో వద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎస్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల లేక కార్మికుల అనే అనుమానం వ్యక్తమయ్యేలా యాజమాన్యం వ్యవహరిస్తుందని అన్నారు. పే స్కేల్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అన్ని కేటగిరీల్లో ప్రమోషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీ ఉద్యోగ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2017 జరిగినటువంటి పే స్కేల్స్ ఏరియర్స్ ఇంతవరకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి యాజమాన్యం. ఒకవైపు మరి అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా పెన్షన్ స్కీమ్ హయ్యర్ ఆప్షన్కి పెట్టుకున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా హయ్యర్ ఆప్షన్ వెసులుబాటు కల్పిస్తూ మరి ఏదైతే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాల్లో మరి ఉద్యోగులందరూ కూడా చాలామంది వాళ్ళ పీఎఫ్లో ఉన్నటువంటి డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రోజున ఒక్కొక్కళ్ళు 4 లక్షల పై చిలుకు నుంచి సుమారు 20 లక్షల దాకా కూడా వాళ్ళు హైయర్ పెన్షన్ తీసుకోవాలంటే కట్టాల్సిన పరిస్థితి ఉంది. అంత డబ్బు మరి ఉద్యోగి దగ్గర ఉంటుందా? అంత డబ్బు ఉద్యోగి దగ్గర ఉంటే ఇవాళ రోజున రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉద్యోగికి ఉండదు. మరి దానికి సంబంధించి యాజమాన్యం ఏం చెప్తా ఉందంటే సిసిఎస్లో డబ్బులు ఇవ్వండి అని చెప్తా ఉన్నది. సిసిఎస్ నేషనల్ మజ్దూర్ యూనియన్ అండర్లో ఉంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు తెలుసు కాబట్టి సిసిఎస్లోంచి రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి యాజమాన్యం చెప్తే యాజమాన్యం ఏదో ఒక వక్ర భాషని చెప్పి ఎట్లాగోట్లా సిసిఎస్ డబ్బులు తీసుకోవాలని పరిస్థితి ఏర్పడతా ఉన్నది.
దానికి చెప్తా ఉన్నాం మేము కూడా. గతంలో క్యాబినెట్లో కానీ మీ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏం చెప్పారు, మీ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిన తర్వాత మాత్రమే ప్రభుత్వం ద్వారా మేము డబ్బులు మీ దగ్గర నుంచి తీసుకుంటామని చెప్పిన పరిస్థితుల్లో ఇవాళ 125 కోట్ల రూపాయలు ఆర్టీసీ నుంచి ప్రతి నెల ప్రభుత్వానికి జమ అవుతా ఉన్నది. మనం యూనియన్గా ఏం డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే, ఒక నెల ఆ 125 కోట్లను ఆపితే మా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈపీఎఫ్ హైర్ పెన్షన్కి సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మేము సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఆప్షన్ని ప్రభుత్వాన్ని అడగమంటే యాజమాన్యం ఎక్కడ ఆ వైపునటువంటి పరిస్థితులు కల్పించినటువంటి పరిస్థితి లేదు. మరి 2019 నుంచి కూడా 2017 నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి అప్పీల్స్, కొంతమంది ఉద్యోగాలు లేక రోడ్డును తిరుగుతూ ఉంటే ఆ అప్పీల్స్ని పరిష్కరించడానికి ఒకవైపు ఏమో ఉద్యోగిని శిక్షించడానికేమో ఆర్టీసీ రూల్స్ అంటున్నారు, ఉద్యోగి పెట్టడానికి వచ్చేసరికేమో గవర్నమెంట్ రూల్స్ అంటున్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎన్ సుధాకర్, గురవారెడ్డి, ప్రేమ్ కుమార్, నరసింహారావు, బాలాజీ పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో పాత్రికేయులకు ప్రమాద బీమా సదుపాయం కల్పించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో పాత్రికేయులకు ప్రమాద బీమా సదుపాయం కల్పించారు. బుధవారం తెనాలి బస్టాండ్ సమీపంలోని రోటరీ క్లబ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తెనాలి ఏపీజేఎఫ్కి చెందిన 34 మంది పాత్రికేయులకు 10 లక్షల రూపాయల విలువైన ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించినట్లు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు పావులూరి రాంబాబు, జిల్లా గవర్నర్ కన్నెగంటి మురళి తెలియజేశారు. తెనాలి ఏపీజేఎఫ్ సంఘ నాయకులు చేస్తున్న కృషిని గుర్తించి ప్రతి పాత్రికేయుడికి ప్రమాద బీమా వర్తించేలా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కన్నెగంటి మురళి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధులుగా ఉండే జర్నలిస్టులు ప్రమాదాల బారిన పడినప్పుడు కుటుంబం రోడ్డున పడకుండా బీమా తోడ్పడుతుందని వివరించారు. ప్రతి జర్నలిస్టుకి జీవిత భద్రత వారి కుటుంబాలకు అవసరమని అన్నారు. కార్యక్రమంలో ఏపీజేఎఫ్ అధ్యక్షులు కనపర్తి రత్నాకర్ ఇతర జర్నలిస్టులకు ప్రమాద బీమా బాండ్లను అందజేశారు. తెనాలి రోటరీ క్లబ్ సభ్యులు ఈదర వెంకట పూర్ణచంద్, నల్లూరు వెంకటేశ్వరరావు, కోగంటి శ్రీనివాసరావు, డి మురళీకృష్ణ, కఠారి చేతన్ రాజ్, ఫెడరేషన్ నాయకులు పుట్ల పున్నయ్య, మేకల సుబ్బారావు, గురిందపల్లి ప్రభాకర్ రావు, బచ్చు సురేష్ బాబు, ఎస్ఎస్ జహీర్, ఎన్జే శ్యామ్యూల్, గుమ్మడి ప్రకాశ్రావు, అచ్యుత సాంబశివరావు, సిహెచ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలకు చేరవేయడంలో క్రియాశీలక పాత్ర పోషించేటువంటి మీడియా మిత్రులకి ప్రమాద బీమా ఒక చేయూతగా మేము అందించాం. అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ విధమైనటువంటి రహదారులు, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వారి ప్రయాణం ఆగదు. అటువంటి ప్రయాణంలో వారికి చేదోడు వాదోడుగా ఉండటానికి ప్రమాద బీమా ఉపయోగపడుతుందని చెప్పి వారికి అది కల్పించిన అసోసియేషన్ వారికి గతంలో నుంచి కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 10 లక్షల రూపాయల ప్రమాద బీమాని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి ఫెడరేషన్ వాళ్ళకి, అదేవిధంగా నాతో పాటు చేయూతగా నిలిచినటువంటి మా రోటరీ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్లో సభ్యులైన 34 మంది జర్నలిస్టులకు ఈరోజు పోస్టల్ ద్వారా ఇన్సూరెన్స్ కల్పించారు. ఒక్కొక్కరికి 10 లక్షల బీమా సౌకర్యాన్ని మేము రోటరీ క్లబ్ ద్వారా అందుకున్నాం. వారు చేసిన ఈ సహాయానికి మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తరఫున ఈ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇష్యూ చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఏదన్నా అవసరమైనప్పుడు రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం వాళ్ళు సర్వీస్ చేయడానికి ఇష్టపూర్వకంగా ఉన్నారు. కాబట్టి ఈ సర్వీసెస్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పవిత్ర కార్తీక మాసాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన భక్తజనం పాడ్యమి పర్వదినాన పోలీని అత్యంత భక్తితో సాగనంపారు. కార్తీక మాసం 30 రోజులు కార్తీక స్నానం ఆచరించి దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్న భక్తులు పాడ్యమి పర్వదినాన్ని పురస్కరించుకొని సమీప నదీ ప్రాంతాల్లో అరటి డొప్పలపై దీపాలను వెలిగించి పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో సాగనంపారు. వేకుజామున పోలీ దీపాలను వెలిగించి మహిళలు తమ భక్తిని చాటుకున్నారు. ఎంతో పుణ్యప్రదమైన ఈ కార్యక్రమంలో చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని కన్నుల పండుగగా పోలీ దీపాలను నదిలో వదిలారు. చిరు సౌవడి పూజా శంఖాలు పూరించని
తడిసే తడి నీకు అభిషేకమునరి మిచోంగ్ తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షాలకు నివాసం కోల్పోయిన బాధితులకు అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను వంట పాత్రలను దుస్తులను ఉచితంగా అందజేసి తమ సహృదయతను చాటుకున్నారు. మండల కేంద్రం అమృతూరులో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ నివాసంలో తురిమెళ్ల, గోవాడ, కోరుతాడిపర్రు, యలవర్రు గ్రామాలకు చెందిన వారు భారీ వర్షాల కారణంగా నివాస గృహాలు కోల్పోవడంతో మైనేని హైమావతి జ్ఞాపకార్థం కోడలు బాలవేణి ఆర్థిక సహకారంతో బట్టలు, వంట పాత్రలు, కూరగాయలు పర్వతిని భానుప్రసాద్, గిల్లి సత్యనారాయణ చేతుల మీదుగా వారి నివాసం అందజేశారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ మనకున్న దాంట్లో పేదలకు సహాయ సహకారాలు అందిస్తే భగవంతుడు ఆశీస్సులు మనకుంటాయని దాతలు ముందుకొచ్చి పేదలకు సాయం చేయాలని కోరారు. ఇదే క్రమంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని తెలిపారు. సంవత్సరానికి 2000 మందికి ఏదో రకంగా తమ మిత్ర బృందం తరపున సహాయం చేస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో కొత్తపల్లి బులిబాబు, గ్రంథి సురేష్, ఇంటూరి విజయభాస్కర్, నన్నపనేని అనిల్ తదితరులు పాల్గొన్నారు. మరి మా తల్లిగారైన మైనేని హైమావతి గారి పేరు మీదుగా వారి జ్ఞాపకార్థం వారి కోడలు బాలవాణి గారు గోవాడ, యలవర్రు, తురుమిళ్ళ, కోర్తాటిపరి గ్రామాలకు చెందిన తుఫానికి మరి ఇళ్ళు దెబ్బతిన్న వారికి వంట సామాను, బట్టలు, కూరగాయలు ఇవ్వటం జరుగుతుంది. దీంతో ఈ మండలంలోని అన్ని గ్రామాల్లో జరిగిన తుఫాను దెబ్బతిన్న గ్రామాలన్నిటి కూడా ఇవ్వటం మరి అయిపోయింది, చివరిది. మరి ఇటువంటి కార్యక్రమం చేయడానికి ఆర్థిక సహాయం చేసింది మరి మా సతీమణి మైనేని బాలవాణి. మరి మనం ఉన్న దాంట్లోనే మరి ఎవరికైనా పేదవాళ్ళకి మరి పెడితే మనకి బాగా కలిసి వస్తుంది. దేవుడు ఎక్కడో లేడు, మరి పేదవాళ్ళలోనే ఉన్నారు. కాబట్టి మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా మరి మా కుటుంబ సభ్యులు కానీ మా మిత్రులు కానీ దాతల సహాయంతో మరి ఇటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా ఉన్నదాంట్లో పేదలకు ఏదైనా సహాయం చేసి తద్వారా అందరూ కలిసిమెలిసి ఉండేట్టుగా చూస్తే బాగుంటుంది అనేది మా ప్రధాన ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఆర్థికంగా కొంత ఇబ్బంది అయినా కూడా మరి ఇటువంటి కార్యక్రమాలని ప్రతి గ్రామంలో మరి చేయటం, దాంట్లో సంవత్సరానికి 2000 మందికి మరి మేము ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఇతోదంగా సహాయం చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమాలు సహకరిస్తున్న దాతలందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించడమే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. తెనాలి పట్టణ పరిశుభ్రతకు, సుందరీకరణకు ప్రజలు సహకరించాలి. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.